హాయ్ ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘోరం జరిగింది. ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి రావడంతో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 7గురు అక్కడికక్కడే చనిపోయారు. అంతేకాకుండా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. లోకల్లో ఉన్న అధికారులు వెంటనే తొక్కిసలాట జరిగిన స్థలానికి చేరుకుని సాయం చేశారు. అయితే మరికొందరు చనిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. 4 సంవత్సరాల క్రితం ధర్మకర్త తన 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయాన్ని 20 కోట్లతో నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఈ ఆలయంలో 2025 మే నుండి దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. కాశీబుగ్గ తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కాశీబుగ్గలో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారని, కార్తీక మాసం సందర్భంగా చాలా మంది దర్శనానికి వెళ్లారని అన్నారు. అయితే దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే బందోబస్తు పెట్టేవాళ్ళమని చెప్పారు. తొక్కిసలాటలో 10 మంది చనిపోయారని, ఇది చాలా బాధాకరమని చెప్పారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల ప్రాణాలు తీయడం బాధాకరమని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా దీనిపై విచారణ చేపిస్తామని, బాధితులైన వారిపై యాక్షన్ తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు.